హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వస్తుందంటే మామిడికాయల సీజన్ కదండి. మామిడికాయలతో పులిహోర చేసుకోవచ్చు, అది కూడా రవ్వతో అనమాట. నేనైతే లలిత బ్రాండ్ రైస్ రవ్వ అని వస్తాయండి మార్కెట్లో, అదే తీసుకున్నాను. ఇదివరకు అయితే కడిగి ఆరబోసేవాళ్ళం, ఇప్పుడైతే రెడీమేడ్ ప్యాకెట్సే వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఒక పెద్ద కాయని మామిడికాయ తురుము పెట్టేసుకున్నానండి. దానికి ఒక గ్లాసు రవ్వ అనమాట. దీనికి మనం ఉప్మా చేస్తున్నట్టు కొద్దిగా ఆయిల్, పసుపు వేసుకుని జీలకర్ర వేసుకుని ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న తర్వాత ఉడికాక ఉప్మా లాగా తయారయ్యాక దాన్ని ఉండలు లేకుండా మెత్తగా పౌడర్లాగా చేసేసుకున్నాక ఈ తురుము అనేది యాడ్ చేసుకోవాలండి. లెక్క అయితే ఒక డబ్బాకి మొత్తం కాయ పడుతుంది. కొద్దిగా పులుపు తక్కువ తినాలనుకునే వాళ్ళు అయితే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. మేమైతే ఇట్లా వేసుకున్నాం. దీనికి ఇంగువ వేసుకుని తాలింపు వేసుకుంటే మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇంతే ఇంగ్రీడియంట్స్. దీన్ని ఉప్మా ఉడికేటప్పుడే సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవాలి. మనం తాలింపులో స్పైసెస్ వేస్తాం కాబట్టి కారం, పులుపు, ఉప్పు అనేది మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేది ఈ పులిహోరకి యాడ్ అయిపోయినాయి. మొత్తం ఇదిగోండి, మేము టేస్ట్ కోసం అయితే తాలింపులో జీడిపప్పు కూడా యాడ్ చేసాము. ఈ రవ్వని ఇలా మొత్తం కలుపుకుంటూ ఆ పులుపు దానికి పట్టేట్టు రెడీ చేసుకుంటే మామిడికాయ పులిహోర పుల్లగా కమ్మగా తినడానికైతే రెడీ. బాయ్.